సార్ 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 కొంచెం సార్ ఓకే సార్ ఈ రోజు మొదలు పెట్టారన్న కార్యక్రమాన్ని ఓకే ఓకే అమ్మా హ్యాపీగా రావడం కరెక్ట్గా రావడం థ్యాంక్ యూ అమ్మా మాకు ఆడబిడ్డే హ్యాపీగా అలాగే ఒకవైపు పాప అందుకే వాళ్ళకి తీసుకెళ్తే ఎప్పుడు ఏం ఈరోజు ఈ కార్యక్రమం స్వీకారం చేస్తాం. మేము ఈ పార్లమెంట్ పరిధిలో ఏదైతే మేము ప్రకటించిన ఉందో దేవేంద్ర గారు నివేదిక తీసుకొచ్చి అధికారికంగా నివేదిక తీసుకొచ్చి వాళ్ళ సక్సెస్ తీసుకొని పంపిణీ కార్యక్రమం ఉంటుంది. ఈ ప్రతి 2 months ఒకసారి కార్యక్రమాలు చేస్తాం. 2 months ఎవరైతే మార్చి 8 నుంచి అర్ధరాత్రి 12 నుంచి ఎవరైతే మూడవ తేదీ జన్మిస్తారో వారందరికీ కూడా ఇది తెలియజేసుకుంటూ ఈరోజు కార్యక్రమం ప్రారంభించడం, ముఖ్యమంత్రి గారు జన్మదిన రోజున ప్రకటించడం, కార్యక్రమం అమలు చేయడం చాలా ఆనందంగా ఉంది. వీటి మెయిన్ ట్రస్టీ ప్రభానాయుడు గారు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయ్యారు. అలాగే ఇక్కడి నుంచి ఈ కార్యక్రమం అంతా కూడా మిథిల హాస్పిటల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇక్కడి నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని థ్యాంక్ యూ. అలాగే ఈరోజు విజయనగరం పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో గత నెల మార్చి 8న మహిళా దినోత్సవం రోజున ఒక ప్రకటన చేయడం జరిగింది. 3 ఆడపిల్లలు కంటిన్యూగా పుట్టిన తల్లిదండ్రులకు తల్లి పేరున 3వ బిడ్డ పుట్టినంటనే ఆడబిడ్డ పుట్టినంటనే 50,000 రూపాయలు ఇస్తామన్నా. అలాగే 3వ మగబిడ్డ అంటే 2 ఆడబిడ్డలు 3వ మగబిడ్డ అయినా లేదంటే 3 బిడ్డలు అయిన తర్వాత ఒక ఆవుదోడు వస్తామని చెప్పేసి ప్రకటన ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రోగ్రాం లాంచ్ చేశాం. ఇది శ్రీ నిఖిల నాయుడు కలిశెట్టి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇది నిరంతరం ఉంటుందనేది ప్రకటించడం జరిగింది. మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఈ ప్రకటన చేసిన తర్వాత నిఖిల చారిటబుల్ ట్రస్ట్ని ఏర్పాటు చేసి దాని ట్రస్టీగా మా శ్రీమతి ప్రభానాయుడిని, అలాగే మా అమ్మగారిని, అలాగే కొంతమంది కుటుంబ సభ్యులతో పాటు మిగతా వాళ్ళు కూడా ట్రస్టులు ఏర్పాటు చేసి ట్రస్ట్ ద్వారా నిరంతర ప్రక్రియగా ఇది కొనసాగిస్తామని తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించారు, మనకి జనాభా కొరతగా ఉంది, జనాభాలో మనం భారతదేశానికి చాలా అవసరం, జనాభా ఉండాలని చెప్పేసి వారు ప్రకటించడంతో వారు స్ఫూర్తిని తీసుకొని ఈ ప్రకటన చేయడం జరిగింది. అందుకే ఈరోజు వారు 75వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. మేము ఈ పార్లమెంట్ పరిధిలో ఏదైతే మేము ప్రకటించిన ఉందో దేవేంద్ర గారు నివేదిక తీసుకొచ్చి అధికారికంగా నివేదిక తీసుకొచ్చి వాళ్ళ సర్టిఫికేట్ తీసుకొని ఈ పంపిణీ కార్యక్రమం ఉంటుంది. ఇది ప్రతి 2 months ఒకసారి కార్యక్రమాన్ని చూస్తాం. ఈ 2 monthsలో ఎవరైతే మార్చి 8 నుంచి అర్ధరాత్రి 12 నుంచి ఎవరైతే 3వ బిడ్డకి జన్మనిస్తారో వారందరికీ కూడా ఇది వర్తిస్తుందని మరోసారి తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం ప్రారంభించడం, ముఖ్యమంత్రి గారు జన్మదినం రోజున ప్రకటించడం, కార్యక్రమం అమలు చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ మెయిన్ ట్రస్టీ ప్రభానాయుడు గారు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయ్యారు. అలాగే ఇక్కడి నుంచి ఈ కార్యక్రమం అంతా కూడా నిఖిల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇక నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తామని తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.